అలంకరణ తెలుగు భాషా వ్యాకరణము ఎపిసోడ్ నెంబర్ 2. కావ్య సరస్వతికి శోభను చేకూర్చేవి అలంకారాలు. అలం శబ్దానికి క్రూ ధాతువు చేరి అలంకారం అనే రూపం సిద్ధించింది. అలం అనగా భూషణం అని అర్థం. అలంకారాల ప్రస్తావన మొదట ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఋగ్వేదంలో పేర్కొన్న అలంకారాల సంఖ్య 3. అవి ఉపమాలంకారం, రూపకాలంకారం, అతిశయోక్తి అలంకారాలు. మొత్తం 3 రకాలు. అలంకార సర్వస్వం రచించినది రుయ్యకుడు. అలంకారాలు 2 రకాలు. మొదటిది శబ్దాలంకారాలు, రెండవది అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు శబ్దం ప్రధానంగా కవిత్వానికి అందాన్నిచ్చేవి. అర్థం ప్రధానంగా కవిత్వానికి అందాన్ని చేకూర్చేవి. శబ్దాలంకారాలు ప్రధానంగా 3 రకాలు. మొదటిది అనుప్రాస అలంకారం, రెండోది యమకం, మూడోది ముక్తపద గ్రహస్థము అనే 3 అలంకారాలు. అనుప్రాస అలంకారము. అనుప్రాస అలంకారం అనగా ఒక అక్షరము లేదా పదము పలు మార్లు పునరావృత్తి కావడం. అనుప్రాస 4 రకాలు. మొదటిది అత్యోను ప్రాస, రెండోది చేకాను ప్రాస, మూడోది లాటాను ప్రాస, నాలుగోది అత్యాను ప్రాస. ఈ విధంగా అనుప్రాసలు 4 రకాలు. అత్యోను ప్రాస అలంకారం. అతి అనగా ఆవృత్తి, తిరిగి తిరిగి లేదా మరలా రాయడం. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ, హల్లులు పలుమార్లు వృత్తం తిరిగి తిరిగి రాయడం అంటే పునరావృత్తం, తిరిగి రాయడం. అయితే ఆ అలంకారాన్ని వృత్తానుప్రాస అలంకారం అంటారు. వృత్యానుప్రాస అలంకరణకు ఉదాహరణ ఇందువదన కుందరదన మందగమన మధురవచన మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ నల్ల పిల్లి మెల్లగా ఇల్లు చొచ్చి చల్లని పాలు త్రాగింది. ఇది రెండవ ఉదాహరణ. ఈ విధంగా హల్లులు మరలా పలు పునరుత్నం జరగడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. చౌకానుప్రాస అలంకారం. అర్థభేదంతో కూడిన హల్లులు జంట అవ్యవధానం వెంటనేగా రావడమే చౌకానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ సుందర దరహాస రుచులు నీకు 100 వందనాలు. ఈ విధమైన చౌకానుప్రాస అలంకరణకు ఉదాహరణలు. లాటానుప్రాస అలంకారం. అర్థభేదం శబ్దభేదం లేకుండా తాత్పర్య భేదంతో కూడిన పదాలు జంట వెంటనే అవ్యవధానంగా వస్తే అది లాటానుప్రాస అలంకారం అంటారు. లాటాను అలంకారానికి ఉదాహరణ చిత్తశుద్ధి చేసిన సేవ, శ్రీనాథుడు వర్ణించిన జిహ్వ. ఈ విధంగా లాటానుప్రాస అలంకారానికి ఉదాహరణలు. అంత్యానుప్రాస అలంకారం. పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రయాస వచ్చినట్లయితే
చెప్పడం లేదా వ్రాస్తే అటువంటి అలంకారాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. మరోసారి, పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాస వచ్చినట్లయితే చెప్పడం లేదా వ్రాసే అటువంటి అలంకారాన్ని ప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ: భగవంతుని భక్తి, భారతదేశంలో ముక్తి, రామకథయే రక్తి. ఈ విధమైన ఉదాహరణలు ఉంటాయి. యమకం అలంకారం నుండి రెండో ఎపిసోడ్ ప్రారంభమగును.